ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లల, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అన్నమాట చక్కగా రాయబడింది పిల్లల. ఏమండి, నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పు కలిగి పట్టుదలతో ప్రార్థించండి అన్నమాట మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో తేటగా కనబడుతుంది. పిల్లరా, ఈ పూట వాగ్దానంగా ఈ మాటను దేవుడు దేనికి ప్రస్తావించాడు అంటే, ఏమండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని రాయబడి ఉంటుంది అపోస్తుడైన పౌలు ద్వారా. ఈ నిరీక్షణ నిన్ను ఎందుకు సిగ్గుపరచదు అంటే, ఆల్రెడీ నువ్వు పడిన సిగ్గు అంతటిని ఏమండి ఆశీర్వాదకరంగాను, ఏమండి ఆ దుఃఖం అంతటిని దీవునికరంగా చేయుటకు దేవుడు శక్తిమంతుడని దేవుని మాట చాలా తేటగా మనకు కనబడుతుంది. చూడండి, నిరీక్షణ ఎలాంటి వాటిని స్వాధీపరుస్తుందో, నిరీక్షణ ఎంతటి పరిస్థితిని సఫలపరిచి విఫలమైన దానిని కూడా సద్వినియోగం చేస్తుందంటే, ఐగుప్తు దేశంలో బయలుదేరిన కాలేబు, యెహోషువ ఐగుప్తీయులు అనగా ఇశ్రాయేలీలు అనే మాట మనకు గుర్తొస్తుంది. అయితే ఇంతమంది ప్రయాణం చేస్తే కానానుకు దగ్గరకు వచ్చినప్పుడు కూడా 40 ఏళ్ళు వాళ్ళు ప్రయాణం చేస్తే కాలేబు ఒక మాట అంటాడు పిల్లరా, ఐగుప్తులో ప్రయాణం చేయటకు మనం ప్రారంభించినప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు కూడా కానాను దేశపు శత్రువులను తరిమి కొట్టి ఆ స్థలాలను నేను స్వాధీనపరచుకోవటానికి నాకు 40 సంవత్సరాలు దాటిపోయినా కూడా మరలా అదే యవ్వన బలం ఉంది అన్నమాట కాలేబు ఇశ్రాయేలులతో పలికినట్లు మనం చూస్తాం. ఎందుకని అంటే, దేవుని పట్ల తనకున్న నిరీక్షణ తనను ఎప్పుడూ సిగ్గుపరచలేదు. ఆమేన్. 40 ఏళ్ళు గతించిన వయసు మరలా 40 ఏళ్ల కంటే యవ్వనంగా ఉందా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ పూట వాగ్దానంగా దేవుడు నీతో చెప్తున్న మాట, నిరీక్షణ కలిగి సంతోషించుచు ధైర్యముగా ఏమండి పట్టుదల కలిగి ప్రార్థించండి అన్న మాటలు చదువుతున్నాం. మరి ఐగుప్తులో ప్రారంభించి కానాను దేశానికి కాలేబును నడిపించిన ఆ నిరీక్షణ బైబిల్లో అంటది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని. నువ్వు ఏ ఏ విషయాల్లో నిరీక్షణ కలిగి దేవునితో పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఖచ్చితంగా నీ నిరీక్షణకు తగిన దీవెనను, తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఒకసారి ఆలోచించండి. ఈ నిరీక్షణ లేకుండా, ఓర్పు పట్టుదల లేకుండా ఏం చేసినా కూడా నిష్ప్రయోజనం అన్న విషయాన్ని మనం ఎంతైనా, నువ్వు ఎంతైనా గుర్తించాల్సిన విషయం చాలా ఉన్నది. ఒకసారి ఆలోచించండి. యోసేపు నిరీక్షణ ఐగుప్తు దేశానికి పరిపాలన, మోషే నిరీక్షణ కానాను దేశానికి ఐగుప్తు నుంచి ప్రజల విడుదల, ఇలాగూ దావీదు నిరీక్షణ మహారాజు పరిపాలన. సరే ఆలోచించు, నీ ఆత్మీయత కూడా ఈ అంత్యకృప దినాలలో దేవుడు విస్తరింప చేస్తాడు. ఆలోచించు, ప్రార్థించు. నిరీక్షణ, పట్టుదల, ప్రార్థన, ఆత్మకృప దేవుడు నీకు ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి దీవించమని, సియోనులో నుంచి నీ హస్తం చాపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.